అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పి సమస్య ఎందుకు వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలా లక్షణాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడాలి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటిది శొంఠి, రెండవది పసుపు, మూడవది మెంతులు. శొంఠి చూర్ణం 50 గ్రాములు, పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం 50 గ్రాములు, మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోతుంది అనమాట. ఈ 150 గ్రాముల ఔషధాన్ని మనం 1 నెల పాటు వాడుకోవాలన్నమాట. ఆ విధంగా నెలపాటు వాడి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము పూటకి, అంటే ఉదయం పూట 2.5 గ్రాము, రాత్రి పూట కూడా 2.5 గ్రాము, రోజు 5 గ్రాముల చూర్ణాన్ని మనం ఈ పద్ధతిలో వాడుకోవాలి. అంటే 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 2.5 గ్రాము లేదా 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల మోకాళ్ళ భాగంలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోయి ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగానే అందులో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిల్లో I2, IL2, IL6, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, వాపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. దీనికి తోడు మరి మోకాళ్ళ భాగంలో గుజ్జరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. వీటన్నిటికి తోడు మరి ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా మోకాళ్ళ భాగంలో కండరాలు ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. అదేవిధంగా కీళ్ళలోని కండరాలు, కీళ్ళలోని కణాలు దెబ్బతింటాయి, గుజ్జు భాగం దెబ్బతింటుంది, కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఈ విధంగా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి సమస్త వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోవడం చేతనే ఈ యొక్క ఇబ్బంది మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రభావం వల్ల ఆ కండరాలు కూడా చాలా బిగుసుకుపోయి చాలా పట్టేసి మోకాళ్ళు చాపడం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నుంచోవడం కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది. ఇలా ప్రతి పనికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఈ యొక్క పరిస్థితి కోసము నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ 3 ఔషధాల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క నొప్పిని తగ్గించేందుకు, అదేవిధంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలను తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి శొంఠి గురించి మనం ఆలోచించినట్లయితే శొంఠిలో జింజిరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ యొక్క జింజిరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా కలిగేటట్టు చేస్తాయి. అదేవిధంగా వీటికి ప్రత్యేకంగా నొప్పిని తగ్గించేటువంటి గుణం కూడా పరోక్షంగా ఉండడం చేత ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. మోకాళ్ళ భాగంలో ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో అప్పుడు ఆ భాగంలో చక్కటి ఆక్సిజన్ అంటే మంచి గాలి అంటే ఆక్సిజన్తో కూడినటువంటి ఆ రక్తం ఆ భాగంలో చేరడం వల్ల, మంచి ఆక్సిజన్ ఆ యొక్క ప్రాంతానికి చేరడం వల్ల ఆ యొక్క భాగము స్వస్థతనవుతుంది అనమాట. అంటే మోకాళ్ళ భాగము స్వస్థత చేకూరుతుంది. ఆ మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా హానికారకమైన పదార్థాలు కూడా మరలా తిరిగి ప్రయాణంలో ఆ రక్తం వెనక్కు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క శొంఠి ఈ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పరోక్షంగా మరి ఈ యొక్క శొంఠి వెయిట్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, షుగర్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరి మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో షుగరు అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి పరోక్షంగా సైడ్ బెనిఫిట్గా ఈ యొక్క శొంఠి
ఆ వెయిట్ తగ్గేందుకు, షుగర్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. అట్లే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా రక్తాన్ని పల్చగా చేయడమే కాకుండా రక్త ప్రవాహం సజావుగా జరిగేటట్టు చేసేసి, అదేవిధంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి IL-2, సైటోకైన్స్, ఇంటర్ల్యూకిన్స్ ఇలాంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి నిర్వీర్యం చేయడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. మరి మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు రసాయన పదార్థాలు కూడా మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి పరిశోధనలో కూడా తేటతెల్లమైంది. చాలామందికి సర్వసాధారణంగా వయసు వచ్చిన తర్వాత మరి ఈ రోజుల్లో అయితే మరి 35-40 సంవత్సరాలు ఇంచుమించు దాటినటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ మోకాళ్ళ భాగంలో అరుగుదల మొదలవుతుంది. కాబట్టి మరి ఆ అరుగుదల కారణం గుజ్జు తగ్గిపోవడం అనమాట. ఆ మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు ఈ ఒలినిక్ యాసిడ్, ఒలిడోనిక్ యాసిడ్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని నిరోధించడము, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేయడము, అదేవిధంగా వాటి యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించడం. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఇందులో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ వల్ల ఉంటాయి, అదేవిధంగా సాపోనిన్స్ వల్ల ఉంటాయి, అదేవిధంగా ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాపోనిన్స్, అదేవిధంగా ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా స్టిరాయిడల్గా పనిచేస్తాయి. సర్వసాధారణంగా ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో ఆధునిక వైద్యులు కూడా మరి ఈ యొక్క పెయిన్స్ తగ్గేందుకు ఈ స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారన్నమాట, తప్పని పరిస్థితి ఎదురైనప్పుడు. మరి సహజ సిద్ధంగానే ఇందులో న్యాచురల్ స్టిరాయిడ్స్, ఇందులో ఈ యొక్క సపోనిన్స్ యొక్క ప్రభావం చేత, న్యాచురల్ స్టెరాయిడ్స్ ఈ యొక్క ప్రభావం చేత ఉంటాయి. కాబట్టి మరి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తోనే ఆ యొక్క పెయిన్స్ తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి అన్నీ క్షేమదాయకంగా పనిచేస్తాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు తెలిసినటువంటివే. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, అదేవిధంగా మరి ఆ యొక్క ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురైనటువంటి వాళ్ళు మరి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.